నమస్తే, వెల్కమ్ టు స్టార్ 9 న్యూస్. నిర్మల్ జిల్లా నర్సాపూర్ మండల కేంద్రంలో ప్రతి సంవత్సరం లాగే ఈసారి కూడా సంక్రాంతి సెలవులలో నర్సాపూర్ ప్రీమియర్ లీగ్ 8ను గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతోంది. దీనికి గ్రామ పంచాయతీ నుండి ప్రథమ బహుమతి 20,000, ద్వితీయ బహుమతి 10,000 ఇవ్వడం జరుగుతోంది. ఈ రోజు ఈ టోర్నమెంట్ ను స్థానిక సర్పంచ్ చంద్రకరణ్ రెడ్డి, ఎస్ఐ గణేష్ ప్రారంభించారు. కార్యక్రమంలో వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు కొండ్ర రమేష్, బర్కుంట నరేందర్, ఐటీ మహేష్, అజీం, ఫసీం మజర్, ఉమా మహేష్, శ్రీనివాస్, జుబేర్, భూమారెడ్డి, నవీన్, సజీత్, సాయందర్లు పాల్గొన్నారు. మధ్యలో మరికొద్ది సేపట్లో ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. మరి మైక్ కూడా రాకొచ్చింది. ఎవరు పెట్టు विशाल माइक का कौन है? बाहर का माइक भी नहीं आ रहा और ये भी साफ नहीं आ रहा. सेट करो सविन भाई ఇక్కడ మైక్ కొంచెం కరెక్ట్ గా దయచేసి ఇక్కడ స్టేజ్ పైన రా. సార్ మజర్ భాయ్ నరు మనకు అన్నీ వస్తుంది కానీ ఎండకు అది ఇచ్చి కదే కొడుతుంది ఆటోమేటిక్ పెట్టినా. సార్కు మాజీ ఎంపీపీ రమేష్ అన్న గారికి, మిగతా వేదికలు అలంకరించిన పెద్దలందరికీ మరియు క్రీడాకారులకు అందరికీ గుడ్ మార్నింగ్ టు ఆల్. అందరికీ శుభోదయం. క్రీడల వల్ల నా మిత్రులు చెప్పినట్టు క్రీడలు ఉల్లాసాన్ని ఇస్తాయి, ఉత్సాహాన్ని ఇస్తాయి, శారీరక దారుఢ్యాన్ని కూడా ఇస్తాయి. కాబట్టి ఇక్కడ గేమ్ స్పిరిట్ అనేది ఉండాలి, కానీ ఇక్కడ నేను నువ్వు అనే భేదభావం ఉండకుండా కలిసిమెలిసి ఈ టోర్నమెంట్ను విజయవంతం చేయాలని క్రీడాకారులను కోరుచున్నాము. అలాగే నేను ఇదే గ్రౌండ్ నుంచి వెళ్ళి ఈ స్థాయి నుంచి వెళ్ళి ఈ స్థాయి ఇప్పుడు నేను ఒక ఆర్ఎస్ఐగా ఉన్నా అంటే ఈ గ్రౌండ్ పుణ్యం వల్లనే, ఈ క్రికెట్ వల్లనే ఈ స్థాయిలో ఉన్నానని మరొకసారి మీకు గుర్తు చేసుకుంటూ, మీరు కూడా మంచి క్రీడల వల్ల అన్ని మంచి స్థాయిలో ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలకు నా నమస్కారం జరుపుకుంటూ థ్యాంక్ యూ. అవుతున్నాయి. అది కూడా ఎందుకు అవుతుందంటే, మనం ఒకసారి 60 ప్లేస్ దాటినామంటే స్పీడు ఈ రోడ్ షేక్ అవుతుంది. ఒకసారి గుర్తుంచుకోవాలి అందరూ కూడా, మనం 60 దాటినామంటే మీ రోడ్ సరిగా లేదు, అది షేక్ అవుతుంది. కాబట్టి యాక్సిడెంట్లు అవుతున్నాయి. చాలా మట్టుకు చనిపోతున్న వాళ్ళందరూ కూడా టూ వీలర్స్లో పోతున్న వాళ్ళే చనిపోతున్నారు. కాబట్టి రోడ్డు మీదకి వస్తున్నామంటే మనం పక్కా హెల్మెట్ ధరించాలి. తర్వాత స్పీడ్ లిమిట్ కూడా కంట్రోల్గా ఉండాలి. ఎందుకు అంటే ఈ పండుగ అనేది అందరము ఆహ్లాదకరంగా చేసుకోవాలి. కాబట్టి ఈ పండుగ ఈ దినాల లోపల మళ్ళీ ఏదైనా చెడు జరిగిందంటే పండుగ అనేది విషాదకరంగా మిగులుతుంది. కాబట్టి తర్వాత ఏంటంటే మా పోలీస్ తరఫున మా రిక్వెస్ట్ ఏంటంటే
ఈసారి ఎరైవ్ అంటే మా డీజీ గారు ఈ యాక్సిడెంట్లు అనేది మ్యాక్సిమం తగ్గించాలి. ఇది గుర్తుంచుకోండి, మనకు కరోనా ఏదైతే ఉందో కరోనా టైం లోపల మనం చనిపోతున్నారు అనుకున్నాం, కానీ ప్రతిరోజు నిమిషానికి నలుగురు చొప్పున చనిపోతున్నారు మన భారతదేశంలో. కాబట్టి ఇది కరోనా కంటే చాలా ప్రమాదకరము ఈ యాక్సిడెంట్. కాబట్టి చూశారు కదా, నిన్న 2 days బ్యాక్ పిల్లలు కారులో పోతున్నారు, అతి వేగము సడన్గా పోయి ఆ కారు గుద్దుకున్నారు, 4 చనిపోయారు, ఒకరు సీరియస్గా ఉండే. కాబట్టి మనము మన తల్లిదండ్రులు మన పైన చాలా ఆశలు పెట్టుకున్నారు. మనం చేతికి వచ్చినటువంటి పిల్లలు ఒక్కసారి కనుమరుగైపోతే వాళ్ళ బాధ ఎలా ఉంటుంది అనేది వాళ్ళు ఓడగొట్టుకున్న వాళ్ళకే తెలుస్తుంది. కాబట్టి మీరందరూ కూడా మనం రోడ్డు మీద వచ్చినప్పుడు పక్కా హెల్మెట్ ధరించాలి. తర్వాత స్పీడ్ లిమిట్ అనేది కూడా కావాలనుకుంటే కొంచెం ముందుగా వెళ్ళండి. మీరు ఏదైతే షెడ్యూల్ ఉందో ఒక 15-20 నిమిషాలు ముందు వెళ్తే మన స్పీడ్ కూడా తగ్గి ఉంటుంది. కాబట్టి ముందుగా వెళ్ళి ప్రయాణం చేయాలని చెప్పి మా విజ్ఞప్తి. ఈ అవకాశం ఇచ్చినటువంటి మన పెద్దలకు ధన్యవాదాలు చేస్తూ ముగిస్తున్నాను. మెంబర్ మహేష్ గారు, మన హై స్కూల్ టీచర్ భూమేష్ గారు, బీజేపీ నాయకులు బర్కుంట నరేందర్ గారు, మాజీ ఉప సర్పంచ్ సాయేందర్, సుదర్శన్ రెడ్డి, అలాగే ఏఎంసీ డైరెక్టర్ అజీమ్, మజర్ వార్డ్ మెంబర్ సాజిద్, ఉమా మహేష్ మరియు మిగతా వేదిక పైన ఉన్నటువంటి పెద్దలందరూ, అలాగే ఈ ఆటల పోటీలో పాల్గొంటున్నటువంటి క్రికెట్ టోర్నమెంట్లో పాల్గొంటున్నటువంటి క్రీడాకారులందరూ, గ్రామ పెద్దలు, పిల్లలు అందరికీ నా యొక్క నమస్కారాలు. నేడు ఎన్పిఎల్ ఇది 8వ విడత నిర్వహిస్తున్నందుకు సంతోషంగా ఉన్నది. ఈ టోర్నమెంటు క్రీడాకారులందరూ క్రీడాస్ఫూర్తి చూపి క్రీడాస్ఫూర్తితో ఆడాలని నేను మీ అందరికీ కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఆటలు అన్నప్పుడు ఉద్రిక్తతలు కూడా చోటు చేసుకుంటాయి. ఉద్రిక్తతలు వచ్చినప్పుడు కూడా మనము సంయమనంతో వ్యవహరించాలి. ఎటువంటి భేదాభిప్రాయం చూడకుండా అందరూ తోటి క్రీడాకారులే అనే ఉద్దేశంతో ఆడాలని మీ అందరినీ కోరుకుంటున్నాము. అలాగే ఈ క్రీడాకారులందరూ నర్సాపూర్ వాస్తవులు కాబట్టి కలిసిమెలిసి విజయవంతం చేయాలని కోరుతూ, క్రీడలంటే శారీరకంగా వ్యాయామమే కాకుండా మానసికంగా కూడా వ్యక్తులు దృఢంగా తయారు కావడానికి మానసికంగా దృఢంగా ఉంటేనే అన్ని విధాలా మనము అన్ని పనులు సక్రమంగా చేయగలుగుతాము. క్రీడాస్ఫూర్తి చాటుతాయి. అదేవిధంగా మన వ్యవహార శైలి కూడా ఉన్నతంగా ఉండాలి. ముఖ్యంగా ఇప్పుడు సీనియర్ క్రీడాకారులు జూనియర్ క్రీడాకారులకు స్ఫూర్తిగా ఉండాలి. మన నడవడిక, మన వ్యవహార శైలి, మన అలవాట్లు జూనియర్లకు కూడా ఆదర్శంగా ఉండాలి తప్ప దారి తప్పే విధంగా ఉండొద్దని నేను మీ అందరినీ వేడుకుంటున్నాను. మనము మంచి దారిలో నడిస్తే మనం చూసి మనకంటే జూనియర్లు కూడా మంచి దారిలో నడుస్తారు, వాళ్ళు అదే ఆచరిస్తారు. మనము వాళ్ళకు మార్గదర్శకంగా ఉండాలి. ఇది మీ అందరూ గుర్తుంచుకోవాలని కోరుతూ ఈ టోర్నమెంట్ ఇప్పుడు స్టార్ట్ చేద్దామని కోరుతున్నాను. జై హింద్. మనం ఏదైతే గత 8 సంవత్సరాలుగా నర్సాపూర్లో నిర్వహిస్తున్నటువంటి నర్సాపూర్ ప్రీమియర్ లీగ్ సక్సెస్ కావడానికి సహకరిస్తున్న గ్రామ పంచాయతీ వారికి, అదేవిధంగా ఇక్కడ పనిచేస్తున్నటువంటి ఎన్పిఎల్ మెంబర్స్ అందరికీ కూడా మేము నర్సాపూర్ తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మనందరికీ తెలిసిన విషయమే, క్రీడలు అంటేనే మనము వ్యక్తిగతంగా, మన శారీరకంగా, మానసికంగా అభివృద్ధి చెందడానికి ఆడుతుంటాం. ముఖ్యంగా క్రీడలలో ఇండివిజువల్ గేమ్స్ ఉంటాయి, టీమ్ గేమ్స్ ఉంటాయి. ఇండివిజువల్గా ఆడుతున్నప్పుడు నేను ఎట్లా గెలవాలని ఆలోచిస్తాం. మనం క్రికెట్లో ఇటువంటి టీంలో ఆడుతున్నప్పుడు నేను కాదు నా జట్టు గెలవాలన్న ఉద్దేశంతోనే ఆడతాం. కాబట్టి ఏదైనా సరే యూనిటీగా ఉన్నప్పుడు మనం అనుకున్నది ఖచ్చితంగా సాధించగలుగుతాం. కాబట్టి మీరు కూడా ప్రతి ఒక్కరూ మీ జట్టు తరఫున మీరు ఆడుతున్నప్పుడు మీ జట్టు గెలవాలని ఏ విధంగా అయితే కోరుకుంటున్నారో, ఇప్పుడు అన్నట్టు నర్సాపూర్ ప్రీమియర్ లీగ్ కూడా సక్సెస్ కావడానికి ఏ ఒక్క క్రీడాకారుడు కూడా, ప్రతి ఒక్కరు నర్సాపూర్ క్రీడాకారులే. కాబట్టి ఎటువంటి భావోద్వేగానికి గురి కాకుండా అందరం మీ